హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చూడబోతున్న ప్లేస్ అయితే బ్యూటిఫుల్ తాజ్ మహల్. ఆగ్రా అనగానే ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసి ఉంటుందిగా. సో ఈరోజు మనం తాజ్ మహల్ చూడటానికి ఎలా రావాలి, టికెట్ ప్రైస్ ఎంత, ఎలా బుక్ చేసుకోవాలి, ఏమేమి చూడాలి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ B2B బ్లాగ్స్. మనం నైటే ఆగ్రా రీచ్ అయిపోయాం. మనం స్టే చేస్తున్న హోటల్ అయితే ది తాజ్. ఇది ఆగ్రా తాజ్ మహల్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఆగ్రా ఇండియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్. సో చాలా హోటల్స్ అయితే ఉంటాయి. హోటల్స్ దొరకవు అని టెన్షన్ పడాల్సిన పని అయితే అస్సలు లేదు. ఇక్కడికి రావడానికి మన స్టేట్ నుండి అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయండి. మనం ప్రెజెంట్ రెడీ అయితే అయిపోయాం. హోటల్ నుండి ఈ రిక్షాలో అయితే స్టార్ట్ అయ్యాం. పర్ హెడ్ ఓన్లీ 20 రూపీస్ తీసుకుంటున్నాడు. లోకల్లో తిరగడానికి ఈ రిక్షాలే బెస్ట్ అండి. ఈ తాజ్ మహల్కి ఫారెన్ విజిటర్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. సో క్లీనింగ్ విషయంలో అస్సలు తగ్గేదే లేదు అన్నట్లుగా మెయింటైన్ చేస్తున్నారు. తాజ్ మహల్ నుండి 1 కిలోమీటర్ దూరం ముందే ప్రైవేట్ క్యాబ్స్, బస్సెస్ ఎలా ఉండదండి. అన్నింటికి ఒక పాయింట్ దగ్గర ఆపేస్తారు. మనం ఈ రిక్షా లేదా తాజ్ మహల్కి వేరేగా గోల్ఫ్ కార్ట్ వెహికల్స్ ఉంటాయి, వాటిలోనే వెళ్ళాలి. ఈ రిక్షా పాయింట్ దగ్గర మనల్ని డ్రాప్ చేసేసాక కొంచెం దూరం వాక్ చేయాలి, ఒక 200 మీటర్స్ అలా. అరౌండ్ 7కి అయితే స్టార్ట్ అయ్యాం మార్నింగ్. తాజ్ మహల్ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది కదా అని. ప్రెజెంట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఎక్కువ హడావిడి అయితే లేదు. మేబీ మార్నింగ్ టైం వల్లనేమో. లోపల ఫుడ్ అండ్ స్నాక్స్ ఏమీ అలౌ చేయరు అని తెలిసింది. అండ్ లోపల ఏమి దొరకవని కూడా అన్నారు. సో అందుకనే బయట ఎంట్రీ గేట్ దగ్గర షాప్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడే కొంచెం స్నాక్స్ తిని వెళ్దాం కదా అని కూర్చున్నాం. లైట్గా కాఫీ అండ్ స్నాక్స్ అయ్యాక మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇదే తాజ్ మహల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ సెక్యూరిటీ చెక్ పాయింట్స్. చిన్న హ్యాండ్ బ్యాగ్, మొబైల్ కాకుండా మరేం లోపలికి వెళ్ళనివ్వరు. సెక్యూరిటీ చెక్ తర్వాత మనం లోపలికైతే స్టార్ట్ అయ్యాం. నేను మా ఫ్రెండ్స్ ముందే ప్లాన్ చేసుకున్నాం, అందరం వైట్ డ్రెస్ వేసుకుందామని. తాజ్ మహల్ దగ్గర మనం వైట్ ఆర్ బ్లాక్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది కదా అని. ఫొటోస్, వీడియోస్ ఇంకా బాగా వస్తాయి ఈ కలర్ డ్రెస్సెస్ అయితే. ఈ వాల్ చూసారా, తాజ్ మహల్ ఫొటోస్ అన్నీ ఇయర్ బై ఇయర్ తాజ్ మహల్ ఎలా చేంజ్ అవుతుందో చూపిస్తున్నారు. తాజ్ మహల్ అంటే ఓన్లీ వైట్ కన్స్ట్రక్షన్ మాత్రమే అనుకున్నా ముందు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా వేరే కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ తాజ్ మహల్ని విజిట్ చేయడానికి ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కానీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. తాజ్ మహల్ లోపలికి అండ్ బ్యాక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే స్పెషల్ టికెట్ ఉంటుంది. ఒక్కొక్కరికి 250 తీసుకుంటారు. ఓన్లీ తాజ్ మహల్ ఫ్రంట్ వ్యూ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 50 రూపీస్ టికెట్ తీసుకుంటే చాలు. మీరు ఈ టికెట్స్ అన్నీ తాజ్ మహల్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా తాజ్ మహల్ దగ్గరే కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఎదురుగా చూస్తున్నారుగా, ఇదే తాజ్ మహల్కి మెయిన్ ఎంట్రన్స్. హిస్టరీకి వెళ్తే ఈ తాజ్ మహల్ని అప్పట్లో షాజహాన్ తన వైఫ్ ముంతాజ్ ప్రేమ గుర్తుగా అయితే కట్టించారు. అప్పట్లో అరౌండ్ 50 lakhs బడ్జెట్తో అయితే ఈ ఏరియా కన్స్ట్రక్షన్ అయిపోయింది. కానీ అదే ఇప్పుడైతే అరౌండ్ 3500 crores వరకు అవ్వచ్చు అని చెప్తున్నారు. మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికైతే వచ్చేసాం. ఇలా వచ్చామో లేదో చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. సో డైరెక్ట్గా తాజ్ మహల్ దగ్గరికి వెళ్లకుండా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే కొంచెం సేపు వెయిట్ చేస్తూ మీకు తాజ్ మహల్ అయితే చూపిస్తున్నాం. ఈ తాజ్ మహల్ని ఇయర్లీ ఒక 50 lakhs పీపుల్ విజిట్ చేస్తారని ఒక అంచనా. ఈ తాజ్ మహల్ని 2007లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గాను, అలానే వరల్డ్లో 7th వండర్ గాను గుర్తించారు. ఈ ఫారినర్స్ని చూస్తున్నారా, ఎంత ఎక్కువ మంది వచ్చారో తాజ్ మహల్ని చూడటానికి. రెయిన్ కొంచెం సేపు పడ్డాక మనం తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. దగ్గరికి వెళ్తున్న కొద్దీ తాజ్ మహల్ అందం ఇంకా పెరిగిపోతుంది. మీరే చూడండి ఎంత బాగుందో. ఈ మెయిన్ గార్డెన్ ఏరియానే మొఘల్ గార్డెన్ అండ్ చార్బాగ్ అని కూడా అంటారు.
ఈ తాజ్మహల్ ఏరియాలో మెయిన్ వైట్ టాంబ్, సైడ్న ఒక మాస్క్, ఫ్రంట్ ఏరియా మొత్తం గార్డెన్, అలానే గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. తాజ్మహల్ ఫ్రంట్ నుండి ఈ గార్డెన్ ఏరియా అండ్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. మనమైతే 250 రూపీస్ స్పెషల్ టికెట్ అయితే తీసుకున్నాం. సో మనం ఇప్పుడు తాజ్మహల్ లోపలికి అండ్ అలానే బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ తాజ్మహల్ ఫ్రంట్ వ్యూ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 50 రూపీస్ టికెట్ తీసుకుంటే చాలు. మీకు ఇందాక చెప్పా కదా లోపల ఒక మాస్క్ ఉంది అని, అదే ఇది. చూడండి ఎంత బాగుందో. ఈ తాజ్మహల్ చుట్టూ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. అంతా వైట్ మార్బుల్స్తో చాలా అందంగా ఉంది. తాజ్మహల్ సైడ్ నుండి అయితే ఇలా కనిపిస్తుంది. మనం ఇప్పుడు తాజ్మహల్ సైడ్ ఒక చిన్న ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ నుండే లోపలికి వెళ్తున్నాం. తాజ్మహల్ మెయిన్ టాంబ్ లోపలికి వెళ్లే ముందు మనకి చెప్పల్ లేదా షూస్తో అయితే డైరెక్ట్గా వెళ్ళనివ్వరు. ముందుగా షూ కవర్ వేసుకొని వెళ్ళాలి. ఈ షూ కవర్స్ అన్నీ లోపలే దొరుకుతాయి మనకి. షూ కవర్స్ వేసుకున్నాం కానీ రెయిన్ పడటం వల్ల అవి కూడా తడిచిపోయాయి. కానీ అలానే లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. లోపల ఫోన్ యూజ్ చేయడం, వీడియో తీయడం అయితే కుదరదు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో లోపల కొంచెం సేపు చూశాక మనం బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం. లోపల ముంతాజ్ అండ్ షాజహాన్ల సమాధులు ఉన్నాయి. రెండింటినీ పక్క పక్కనే ఉంచారు. అలానే ఫ్లవర్స్తో డిజైన్ చేసిన మార్బుల్స్ యూజ్ చేసి చుట్టూ ఫెన్సింగ్ పెట్టారు. ఎప్పుడూ తాజ్మహల్ ఫ్రంట్ వ్యూనే మీరు చూసుంటారు కదా. మీకోసం తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చూపించబోతున్నా. బ్యాక్ సైడ్ మొత్తం యమునా రివర్ ఉంది. చాలా పీస్ఫుల్గా యమునా రివర్ ఒడ్డున ఈ తాజ్మహల్ అయితే ఉంది. తాజ్మహల్ వచ్చాక ఫొటోస్, వీడియోస్ లేకపోతే ఎలా చెప్పండి. ఇక్కడ చాలామంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ మనకి అవైలబుల్గా ఉంటారు. మనకి వాళ్ళు చాలా స్టైల్స్లో ఫొటోస్ అయితే తీస్తారు. అలానే ప్రింట్ కూడా తీసి మనకి ఇచ్చేస్తారు. మేము కూడా ట్రై చేసాం. మా ఫొటోస్ ఎలా ఉన్నాయో వీడియో ఎండ్లో చూసేయండి. నేను ఆల్రెడీ ఒక 4 షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను. మేము తాజ్మహల్ దగ్గర ఎలా ఎంజాయ్ చేసామో ఈ షార్ట్స్లో మీరు కూడా చూసేయండి. మొత్తానికి చాలా టైం స్పెండ్ చేశాక మనం బయటకైతే స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ ఎప్పుడో 7కి వచ్చాం. ఇప్పుడు అరౌండ్ 2 అవుతుంది. లాస్ట్లీ ఇంకా తాజ్మహల్కి మనమైతే బాయ్ చెప్పేద్దామా. బయటికి వచ్చాక మనం ఒక ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ తాజ్మహల్ ఫుల్ డేలో మార్నింగ్ టు నైట్ ఏ టైంలో ఎలా కనిపిస్తుందో మనకైతే చూపించారు. మాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చాలా బాగా చూపించారు కదా. మనం లంచ్ చేశాక రిటర్న్ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. రైల్వే స్టేషన్ లాంచ్లో కొంచెం సేపు వెయిట్ చేశాక మన ట్రైన్స్ కూడా వచ్చేసాయి. మనతో పాటు వచ్చిన మన ఫ్రెండ్స్ ఇక్కడ నుండి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు. మేమైతే తిరిగి ఢిల్లీ వెళ్తున్నాం. సో ఫైనల్లీ ఇదండి మన ఆగ్రా తాజ్మహల్ ట్రిప్. మా ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో మీరే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.